బిజీ లైఫ్ లో ప్రజలు మానసిక ప్రశాంతత కోసం తమ ఇళ్లలో గార్డెనింగ్ పట్ల ఆసక్తి చూపుతున్నారు. రకరకాల పూలు, పండ్ల మొక్కలను పెంచుతూ తమ ఇంటిని ఆకర్షణీయంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నారు. అలాంటి ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునేలా విజయవాడలోని ఎంజీ రోడ్లో ఏపీ ఫ్లవర్ షోను ఏర్పాటు చేశారు. సిద్ధార్థ మేనేజ్మెంట్ కళాశాల ఆవరణలో జరుగుతున్న ఈ ఫల పుష్ప ప్రదర్శనను చూడడానికి విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్లో అరుదైన పుష్పజాతులు కనువిందు చేస్తున్నాయి. గులాబీల సువాసన, మందారాల అందాలు, చామంతి పూలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక్కడ దొరికే మొక్కల ధరలు బహిరంగ మార్కెట్ కంటే తక్కువగా ఉన్నాయని సందర్శకులు చెబుతున్నారు. ఇక్కడ ఎగ్జిబిషన్కి వచ్చి అసలు ఎన్ని వెరైటీస్ ఆఫ్ కొత్త మొక్కలు వచ్చినాయి అవన్నీ చూస్తే చాలా ఆనందంగా ఉందండి. మైమర్చిపోతున్నాను. అసలు సీతం అదేంటి అసలు సీతం వారు వాల్జడాన్ని చూపించారు. ఆ ప్లాంట్ అసలు చాలా ప్లాంట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇక్కడికి సందర్శించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరందరూ కూడా తప్పకుండా, విజయవాడ వాసులందరూ కూడా తప్పకుండా వచ్చి ఈ ఎగ్జిబిషన్ సందర్శించి మీరందరూ కూడా రకరకాల కొత్త కొత్త మొక్కలు మీ గార్డెన్లో పెట్టుకుని మీ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మా మొక్కలు మేము కొనుక్కున్నాము, ఎంత బాగా వచ్చినాయి అని చెప్పి వాళ్ళతో కూడా కొనిపించాలండి. ఈ ఫ్లవర్ షో ప్రకృతి ప్రేమికులకు, గార్డెనింగ్ పై ఆసక్తి ఉన్నవారికి ఒక గొప్ప వేదికగా మారింది. రంగురంగుల గులాబీలు, బంతి, చామంతి, మందారం వంటి వైవిధ్యమైన పుష్పాలతో పాటు అనేక రకాల దేశీయ, అంతర్జాతీయ పూల మొక్కలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. మిద్దె తోటలు నిర్వహించేవారు ఈ విభిన్నమైన మొక్కలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు, మొక్కలకు అవసరమైన కుండీలు, గార్డెన్ అలంకరణ వస్తువులు, ఆర్గానిక్ ఎరువులు, ఆర్గానిక్ ఆహార పదార్థాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తం 100కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేయగా రైతులు స్వయంగా మొక్కలను తెచ్చి విక్రయించడం విశేషం. పర్యావరణ పరిరక్షణ అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 5th, 6th, 7th, 8th, 9th, 8th వరకు జరుగుతుందండి. 5th to 8th ఈ 4 రోజులు పిల్లలకి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. 5th వచ్చి ఫ్లవర్ రంగోలీ అండ్ ఈవినింగ్ వచ్చి ఫైర్లెస్ కుకింగ్ జరుగుతుందండి. 6th వచ్చి బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. అండ్ 7th వచ్చి ఎకో ఫ్యాన్సీ డ్రెస్ అండ్ ఈవినింగ్ వచ్చి గ్రాండ్ పేరెంట్స్ షో ఇప్పుడు జరుగుతుందండి. రేపు 6 అంటే 8th మార్నింగ్ ఎలక్యూషన్ కాంపిటీషన్ జరుగుతుంది. రోజు నియర్లీ ఒక 100 మెంబర్స్ పిల్లలు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ మేము 1st, 2nd, 3rd ప్రైజెస్ అండ్ కన్సలేషన్స్ ఇవన్నీ కూడా మేము ఇవ్వడం జరుగుతుందండి. గిఫ్ట్ విన్నర్స్కి జడ్జెస్ వచ్చి వాళ్ళని ఎవరు బాగా పర్ఫామ్ చేశారో వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సందర్శకులు తమకు నచ్చిన మొక్కలను కొనుగోలు చేసిన తర్వాత నిర్వాహకులు వారికి కొన్ని రకాల విత్తనాలు, మొక్కల నారును ఉచితంగా అందిస్తున్నారు. తమ ఇంటిని ఆహ్లాదకరంగా మార్చుకోవడానికి అవసరమైన మొక్కలు, అలంకార సామాగ్రి కోసం వేర్వేరు నర్సరీలకు తిరగకుండా ఒకే చోట లభించటం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతున్నాయని సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని పెడితే బాగుంటుందని ప్రకృతి ప్రేమికులు కోరుకుంటున్నారు. ప్రముఖంగా ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే దూరం నుంచి అంటే ఎక్కడో విభిన్న రకాల జాతులు, అది గులాబీలు కానివ్వండి, చామంతులు, మల్లెలు, లిల్లీస్, వెజిటబుల్స్ కానీ, అలాగే వెజిటేటెడ్ రకాలు, కూరగాయలు, పండ్ల రకాలు, విత్తనాలు, మొక్కలు, మట్టి, కుండి, ఒక గార్డెన్కి కావాల్సిన ప్రతి ఒక్క సదుపాయము ఈ ప్రాంగణంలో మీరు కొనుక్కోవచ్చు, అలాగే చూడొచ్చు.